హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇంట్లోనే సింపుల్‌గా దొండకాయ ఫ్రై ఏ విధంగా చేయాలో నేనైతే వీడియో పెట్టాను చూడండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే దొండకాయ ఫ్రై చేసుకోవడానికి ఒక కళాయి పెట్టేసుకోవాలి. అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్‌నైతే పోసేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిర్చిని వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ ఫ్రై కానీ, దొండకాయ ఫ్రై కానీ, బెండకాయ ఫ్రై కానీ మనకి పర్ఫెక్ట్‌గా రావాలంటే మనం ఎక్కువ శాతం నాన్ స్టిక్ కళాయిలు తీసుకుంటేనే బెటర్ అని నేనైతే అనుకుంటాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసేసి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఆ 2 మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కాసేపు మగ్గించుకుందాము. సో సో ఇలా అయితే కలుపుతూ ఉంటే మనకు అవే త్వరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే దొండకాయల్ని ఇలా గుండ్రంగా సన్నగా కట్ చేసుకున్నాను. మనం చిన్న చిన్న పీసెస్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఇలా కట్ చేసుకోవడం వల్ల దొండకాయ ముక్క తొందరగా ఫ్రై అవుతుంది. అంటే గుండ్రంగా కట్ చేసుకొని సన్నగా, గుండ్రంగాలోనే కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకి దొండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తొందరగా ఫ్రై అయ్యి లోపల కూడా తొందరగా ఉడుకుతుందనమాట. అందుకనే నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దొండకాయ ఫ్రైని మనం కాసేపు అలా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. లేకపోతే ముక్క మెత్తగా అయిందనుకోండి మనకి ఫ్రై రాదు. సో, మనం ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది దొండకాయ ఫ్రై. ఆ తర్వాత 4 ఎల్లిపాయలను కూడా యాడ్ చేసుకుంటే దొండకాయ ఫ్రై ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఎల్లిపాయ కారం కూడా ఏసుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే ఈ విధంగా ఎల్లిపాయలనైతే ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని దొండకాయ ముక్కలనైతే కలుపుకోవాలి. సో, మనం ఫ్రై కావాలంటే దొండకాయ కానీ, బెండకాయ కానీ ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి చాలా టేస్టీగా అండ్ ముక్క ఫ్రై అయ్యి వస్తుందనమాట. సో, అందుకనే ఇలా కలుపుతూ ఉన్నాను. అండ్ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తర్వాత కొద్దిగంత సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలనమాట. రుచికి సరిపడా సాల్ట్‌నైతే యాడ్ చేసేసుకోవాలి. సో, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఫ్రై అనేది కొద్దిగా అయ్యేదాకా మనం ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఈ విధంగా వచ్చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇంకొంచెం ఫ్రై కావాలి. కొద్దిగా అయితే ఫ్రై అయ్యాయి. ఇంకొంచెం ఫ్రై అయిందనుకోండి చాలా బావుంటుంది. ఎప్పుడు రొటీన్‌గా దొండకాయ కూర తిని తిని బోర్ కొడితే ఈ విధంగా ఫ్రై చేసుకుంటే నిజంగా చాలా బావుంటుంది. చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ సూపర్ ఉంటుందనమాట. సో, నేను ఎప్పుడు దొండకాయ ఫ్రై చేసినా కూడా ఈ విధంగానే చేస్తాను. అండ్ నేను చేసే దొండకాయ ఫ్రై అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. ఎప్పుడు ఇదే మాట చెప్తున్నాననుకోకండి. నిజంగానే చాలా ఇష్టం. చాలా బావుంటుంది. అందుకనే సో, ఇప్పుడైతే మనం రుచికి సరిపడా కారం వేసేసుకోవాలి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై కూడా కానివ్వద్దు. దానివల్ల మన హెల్త్‌కి కూడా మంచిది కాదు కదా! సో, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. సో, కాసేపు ఆ కారం వాసన పోయేదాకా మనం దొండకాయ ముక్కల్ని తిప్పుతూ ఉండాలి. అండ్ దొండకాయ ముక్కలకి కారం కూడా బాగా పడుతుందనమాట. సో, ఈ విధంగా అయితే కాసేపు కలుపుతూ ఉండాలి. సో, ఇప్పుడైతే కారం మంచిగా పట్టింది కదా! ఫైనల్‌గా మనం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని, మళ్ళీ గంటె తీసుకొని కాసేపు తిప్పుకుంటే, మనకి చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. నాకైతే కొత్తిమీర ఫ్లేవర్ అంటే నిజంగా చాలా ఇష్టం. అసలు నేను కొత్తిమీర లేకుండా కర్రీసే చేయను. ఎప్పుడో ఒకసారి తప్పితే ఎప్పుడు రెగ్యులర్‌గా కొత్తిమీర వాడుతూనే ఉంటాను. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! అందుకనే కొత్తిమీర, మెంతి కూర మన కర్రీస్‌లో చేర్చుకుంటే చాలా మంచిది. సో, ఇప్పుడైతే ఫైనల్‌గా కొత్తిమీరనైతే నేను అలా స్ప్రింకిల్ చేసేసాను కొంచెం. ఆ తర్వాత ఒక గిన్నెలో తీసుకొని రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది టేస్ట్ అయితే. సో, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.